ఈ అడవిలో ఓ ఇల్లుందట. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. ఆ దెయ్యాల బంగ్లాలోనే మన కాపురం. చిన్ని పుట్టాకే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాం. త్వరగా పడుకొని నిద్రపోమా. పాపం పగలంతా నడిచి నడిచి అలసిపోయావు కదా. నీకేం భయం లేదు, నీకు తోడుగా నేనున్నాను. నీపై ఈగ వాలకుండా చూసుకుంటాను. గౌతమి, ఏంటమ్మా నన్ను ఒక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నావు? నీకిది న్యాయమా? మరి నువ్వు నన్ను వదిలేసి వెళ్ళొచ్చా? ఇంతసేపు నిద్రపోయి అంత సడన్ గా ఎలా లేచాను అనుకుంటున్నావా? నేను అసలు నిద్రపోతేనే కదా నువ్వేం చేస్తావు అని నిద్ర నటించాను. అహల్యను కోరుకున్న ఇంద్రుడికి ఒళ్ళంతా కళ్ళట. ఒక్కసారి అనుభవించాలనుకునేవాడికి అన్ని కళ్ళుంటే ఓ బిడ్డను కనాలనుకున్న నాకు ఎన్ని కళ్ళుండాలి? నా ఒంటిపై మాత్రమే కాదు, ఈ చుట్టుపక్కల కూడా నా కళ్ళుంటాయి. నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఒళ్ళంతా కళ్ళుండటం వరం అనుకుంటున్నావా? అది శాపం. నిన్ను కాపాడుకోవడానికి శాపమైనా సరే సంతోషంగా స్వీకరిస్తాను. చీ ఏంటి? ఇంత ప్రేమ నీకేమోగాళ్ళు దొరుకుతుంది చెప్పు? దీన్ని ప్రేమ అనరు, పైశాచికత్వం అంటారు. నువ్వు అలా అనుకుంటే నేనేం చేయను? సరే, పొద్దునే మనకి గొడవ ఎందుకు గాని మనం ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ తీసుకొని మన గెస్ట్ హౌస్ వెతుక్కుంటూ వెళ్దాం. లే లే. చూడు, ఇప్పటికే నువ్వు తప్పు చేశావు. ఇప్పుడైనా నన్ను వెనక్కి తీసుకెళ్ళు. నా మాట విను. అలాగే మేడం, అలాగే. పదండి మేడం, వెళ్దాం. పదండి మేడం, మీరు మరి నువ్వు రండి. మేడం గారు మీకు ఎప్పటి నుంచి తెలుసు సార్? తన ప్రేమలో మీరు ఎప్పుడు పడ్డారు? గౌతమి నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మీ. నేను అనాథనయ్యాక గౌతమి నాకు బాగా దగ్గరయింది. తనకు వాళ్ళ నాన్నగారు కట్టిన తాయెత్తని
నాకు కట్టి ధైర్యం చెప్పింది. జీవితంపై నాకు ఆశని నమ్మకాన్ని కలిగించింది. తన ప్రోత్సాహంతోనే నేను ఆ ఊరు విడిచి భవిష్యత్తుని వెతుక్కుంటూ వెళ్ళిపోయాను. బహుశా అప్పుడే తన మీద నాకు ప్రేమ పుట్టింది. కానీ ఆ వయసులో నాకు తెలియలేదు. బాగా చదువుకుని ప్రయోజకుడినయ్యాక గౌతమి ముందుకొచ్చి కనిపించాలి అనుకున్నాను. అనుకున్నట్టుగానే లా పరీక్ష పాస్ అయి పట్టా తీసుకుని గౌతమి కోసం కోటి ఆశలతో ఊరికెళ్ళాను. కానీ అప్పటికే ఊహించని ఘోరం జరిగిపోయింది. గౌతమికి ఈశ్వర్ గారితో పెళ్ళవడం, రుద్ర పుట్టడం, ఈశ్వర్ గారు హత్య చేయబడ్డం జరిగింది. ఆ కేసు గౌతమిపై పడింది. ఆ సమయంలో నేనక్కడికి వెళ్ళాను. పరిస్థితి చూసి ఏడుపొచ్చినా ఏం చేయలేని పరిస్థితి. నాకు ధైర్యం చెప్పిన గౌతమికి నేను ధైర్యంగా నిలవాలనుకున్నాను. కష్టమైనా నష్టమైనా గౌతమి పక్కనే నిలవాలనుకున్నాను. ఆ తర్వాత ఎన్నో విషయాలు జరిగాయి. గౌతమి పిచ్చిదవడం, తర్వాత ఇల్లు విడిచి వచ్చేయడం, ఇలాంటివి ఎన్నో జరిగాయి. కానీ నేనెప్పుడు తన వెంటే ఉన్నాను. ఫైనల్గా మేం కలుసుకున్నాం. మా పెళ్లి జరిగిపోయింది. ఇక ఏ కష్టాలు రావనుకున్నాను. నా వల్ల మళ్ళీ మీకు కష్టం వచ్చింది కదా సార్. ఐఎమ్ సారీ సార్. శత్రు ఇంత మూర్ఖుడిగా మారతాడనుకోలేదు. తనను మంచి స్నేహితుడు అనుకున్నాను. కానీ వాడు నన్ను అపార్థం చేసుకున్నాడు. నా పైన కక్ష కట్టాడు. అమాయకురాలైన గౌతమిని కష్టాల పాలు చేస్తున్నాడు. వాడికి తెలియకుండానే వాడు చాలా పెద్ద తప్పు చేస్తున్నాడు. ఇన్నాళ్ళు శత్రు చెప్పిందే నిజమనుకున్నాను సార్. మీరు తన చెల్లెల్ని ఆమె ప్రేమించిన అబ్బాయిని చంపారని, వాళ్ళ అమ్మగారిని జైలు పాలు చేశారని, వాళ్ళ నాన్నగారికి పక్షవాతం తెప్పించారని, వాళ్ళ చెల్లిని పిచ్చిదాన్ని చేశారని చెప్పాడు సార్. ఇంకా గౌతమి మేడం అతను ప్రేమించుకున్నారని, మీరు బలవంతంగా గౌతమి మేడంను పెళ్లి చేసుకున్నారని చెప్పాడు. తను చెప్పిన దాంట్లో న్యాయం ఉందనిపించింది సార్. అందుకే తనకి హెల్ప్ చేశాను సార్. అసలు నిజం ఇప్పుడు తెలిసింది. నిజానిజాలు తెలుసుకోకుండా మీకు మేడంకి ఎడబాటు కల్పించాను. క్షమించడానికి తప్పు చేశాను సార్. మేడం దొరికే వరకు నాకు ఈ బాధ పోదు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యను సార్. ఇంకెవరు చెప్పిన మాటలు వినను. నాకు తెలిసి శత్రు చాలా శక్తివంతుడు సార్. అతనికి డబ్బు అండా మనుషులండా చాలా ఉంది. తను తలుచుకున్న పని చేయగలడు. మీరేమో ఒంటరివారు. నాకు భయంగా ఉంది సార్. సీతనెత్తికెళ్లిన రావణుడు కూడా చాలా శక్తిమంతుడు స్మిత. రాముడికి లక్ష్మణుడు ఒక్కడే తోడుగా ఉన్నాడు. చివరికి ఏమైంది? రాముడే గెలిచాడు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. మనిషి నేర్చుకున్న పాఠం. చిన్నప్పుడు గౌతమి నింపిన ధైర్యం నాలో ఇంకా ఉంది. తనను ఖచ్చితంగా కాపాడుకుంటాను. మీ గెలుపు కోసం నా ప్రాణాలైనా ఇస్తాను సార్. నా తప్పును దిద్దుకుంటాను. నాకు తెలిసి ఈ అడవిలో కూడా శత్రు మనుషులు ఉండొచ్చు సార్. లేదంటే తను అంత ఈజీగా ఇక్కడికి రాడు. వాడి వెంట ఎవడున్నా సరే నా గౌతమి ఈ అడవిలోనే ఉంది. ఈ అడవే ఎదురు తిరిగినా సరే వాణ్ణి అంతం చేసి నా గౌతమిని నేను కాపాడుకుంటాను.
పొద్దున్న అయిపోయిందిరా బాబు. జో ఏది? వాష్రూమ్కి వెళ్ళి ఉంటుందేమో. జో 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 లేదేంటి? ఎక్కడికి వెళ్ళింది జో? జో 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 where are you? జో 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 క్యూటా నీ మొహం. నేనింకా ఏదో అనుకుని భయపడి చచ్చా. పొద్దున్నే ఇలాంటి అందమైన విజువల్స్ చూస్తే నైట్ టైం భయం వేయదు. నైట్ టైం నన్ను నేను చూసుకుంటేనే భయపడతాను. ఇంకెళ్దామా?
మనిషిని అనుకున్నావా పశువుని అనుకున్నావా? పొద్దుటి నుంచి ఇలా చేతులు కట్టేసి తిప్పుతున్నావు, కనీసం మొహం కూడా కడుక్కోలేదు. అవును కదా, పాపం బ్రష్ కూడా చేయలేదు, స్నానం కూడా లేదు. కరెక్ట్ ప్లేస్ లో ఆపావు గౌతమి. అది కూడా చూడు. అక్కడ జలపాతం ఉంది, ఎంచక్క అందులో స్నానం చేయొచ్చు. పద వెళ్దాం దా. ఏంటి గౌతమి, ఫ్రెష్ అవుదామని నువ్వే కదా అడిగావు, రా మరి. సారీ గౌతమి, మనకింకా పెళ్ళి అవ్వలేదు కదా, కలిసి స్నానం చేయకూడదు, తప్పు. నువ్వు వెళ్ళి స్నానం చేసిరా. గౌతమి, ఇలాంటి పరిస్థితి ముందే వస్తుందని తెలిసే జాగ్రత్తగా పెట్టుకున్నాను. తీసుకో. చూసావా, నువ్వంటే నాకెంత ప్రేమ. నీకెప్పుడు ఏ అవసరం పడుతుందో అని అనుక్షణం కంటికి రెప్పలా చూసుకుంటున్నాను. నాలాంటి ప్రేమికుడు నీ పక్కనే ఉంటే నువ్వు ఎక్కడున్నా సరే, ఆఖరికి ఈ అడవిలో ఉన్నా సరే ఆనందంగా ఉంటావు. అర్థమైందా? గో, వెళ్ళి హ్యాపీగా స్నానం చేసిరా. ఓ, ఏంటి ఆగిపోయావు? ఓ, నువ్వు బట్టలిప్పి స్నానం చేస్తుంటే నేను వచ్చి ఏదైనా చేస్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? నేను మరీ అంత మంచివాడిని కాదమ్మా. నీ అంగీకారం లేకుండా నీ శీలాన్ని దోచుకోను. అంటే రామాయణంలో రావణాసురుడు టైప్ అన్నమాట. వాడి గతి త్వరలో నీకు కూడా పడుతుంది. ఆ శ్రీరాముడికి సముద్రం తల వంచింది, నా కృష్ణకు ఈ అడవి తల వంచుతుంది. నీ తల తెగిపడడం ఖాయం. ఒక తల తెగితే పోయేదేముంది, ఇంకో తల మలుస్తుంది. చెప్పాను కదా, నేను 10 తలల రావణాసురుణ్ణి, నన్నేం చేయలేదు. ఇలా విర్రవిగిన ఎంతమంది ఈ మట్టిలో కలిసిపోయారు. నిన్ను తింటానికి కూడా ఈ మట్టి ఎదురు చూస్తోంది. అరే భలే చెప్తున్నావు డైలాగులు నువ్వు. నీ ఆడాలంతా ఇంతే గౌతమి, ఏం చేయమని చెప్తే చాలు ఇలాగే ఎగిరిపడతారు. ఏదైనా చేస్తామంటే మాత్రం ఇలాగే భయపడతారు. అవునా మట్టి, నన్ను తినాలని నీకు అంత ఆశగా ఉందా? మరైతే తినమ్మా, తిను 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 తిను. మట్టిలో కలిసిపోవడానికి నేను పుట్టలేదు. నేను అనుకున్నది సాధించే వరకు చావు నా జోలికి రాదు. పోయి స్నానం చేసిరా. అగా పొద్దుట్లా తప్పించుకోవడానికి ట్రై చేయకు. నేను పాట పాడతాను, అది పూర్తయ్యేలోపు నువ్వు స్నానం చేసి రావాలి. లేదంటే నేనే అక్కడికి వస్తాను. నిన్ను నమ్మి స్నానానికి ఒంటరిగా వదిలేయడం నా నీతి, పారిపోకుండా తిరిగి రావడం నీ నీతి. నేను నా నీతి తప్పను, నువ్వు నీతి తప్పితే మాత్రం నేను నీతి తప్పుతాను. ఆ తర్వాత జరిగేదేంటో తెలుసుగా, నువ్వు నెల తప్పుతావు. వెళ్ళు. వెళ్ళవమ్మా, నాకు అసలే పాటలు పాడడం రాదు. వచ్చిన చిన్న చిన్న పాటలు వస్తాయి. ఆ కొంచెం టైంని నువ్వు స్నానం చేయడానికి వాడుకో. వెళ్ళవమ్మా, వెళ్ళు. ఆమని పాడవే హాయిగా, మూగవై పోకు ఈ వేళ, రాలేటి పూల రాలేటి పూల రాలేటి పూల రాగాలతో, పూసేటి పూల గంధాలతో, మంచు తాకి కోయిలా
మౌనమైన వేళలా ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ తిరిగేసా